ఇది నా వాక్యం ఏంటంటే, కొంతమంది పరలోక ద్వారాన్ని చూసి వెనుకకు తిరిగారు, పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు. శుభవార్తలో వింటున్నవారు, ఆన్లైన్లో వింటున్నవారు, ఫేస్బుక్లో వింటున్నవారు, దేవునికి స్తోత్రం, ఇలాగూ ప్రతి ఒక్కరు వింటున్నారు. పరలోక ద్వారము దగ్గరికి వెళ్ళి పరలోక రాజ్యంలో ప్రవేశించని వారిని గురించి మనం నేర్చుకుందాం. ఎంత భయంకరం అండి! వీళ్ళకి ఎట్లాగుంది, అక్కడ శిలువ మీద దొంగకి ఎలాగుంది. కుడివైపున ఉన్న దొంగ వాడు ఇప్పుడు చచ్చిపోయేట్టున్నాడు, నరకానికి వెళ్తాడు, అప్పుడు వానికి రక్షణ వచ్చింది. కానీ వీళ్ళు వారి శ్రమంతా వ్యర్థం, శ్రమంతా వృధా. బల్లలో పాల్గొన కంటే ముందు నువ్వు ఎలాంటి స్థితిలో నువ్వు ఉండి బల్లలో పాల్గొంటున్నావు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయంలో అక్కడ యేసు తన వారిని ప్రేమించి ఆయన ఏం చేశాడు, తాను లేచి ఒక టవలు నడుము కట్టుకొని ఒక పళ్ళెంలో నీళ్లు తీసుకొని అందరు శిష్యుల పాదములు కడగడానికి మొదలుపెట్టాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం. అలాగూ ఆయన అందరికీ బోధ చేశాడు, తగ్గించుకోవాలని. బోధ చేసిన తర్వాత లూకా సువార్త 22వ అధ్యాయంకి వచ్చే వరకు ఉదయాన్న బోధ చేసిన యేసయ్య సాయంత్రం వచ్చే వరకు అక్కడ మీలో ఎవరు గొప్పవారు, నువ్వు గొప్పనా నేను గొప్పనా అని శిష్యులందరూ తర్కిస్తున్నారు. నీవు పెద్దనా నేను పెద్దనా. ఇప్పుడు బోధకుడు వెళ్ళిపోతున్నాడు, ఎవరు పెద్దోళ్ళు అయితే వాళ్ళు గురువుగా ఉంటారని చెప్పేసి వాళ్ళు పదవుల కొరకు కొట్లాడుతున్నారు, ఎవరు గొప్ప అని. ఇప్పుడే కదా నేను ప్రొద్దున బోధించినాను, ఏది తగ్గించుకోవాలని మీ పాదాలకు అడిగాను కదా. కానీ ఇప్పుడే మీరు ఏమైపోయిన మనుషులం ఎలాగున్నామనంటే, ఈరోజు క్రైస్తవులు అనబడిన మనము తగ్గింపు అనేది లేదు, మార్మనసు అనేది లేదు, క్షమాపణ అనేది లేదు. విన్నంత మట్టుకే నిజమే వేషధారణ మనుషుల్లాగా మనం వచ్చేస్తున్నాం. కానీ ఇక్కడ ఎలాగున్నదని అంటే, ఎవరు గొప్ప అని కొట్లాడుతున్నారు వాళ్ళు. యేసు ప్రభు బల్ల ఇచ్చేటప్పుడు ఏమంటున్నాడు, మీలో ఒకరు నన్ను అప్పగించబోతున్నారు అని అంటే వాళ్ళు ఏమన్నారు, ఒకరొకరు నువ్వా అన్నారా? ఏమన్నారు? నేనా ప్రభా అని ఆత్మవిమర్శ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు బల్లలో పాల్గొనకంటే ముందు నేనా ప్రభా, నిన్ను అప్పగించేది ఎవరు, నిన్ను కొట్టింది ఎవరు, నీ ముఖం మీద ఉమ్మి వేసింది ఎవరు? వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏం చేసి వచ్చినావు? ఒక్క ఆదివారం గుడిలో మనము ఒక అరగంట కనబడతాము. ఒక అరగంట మీరు తిండి తిని వారమంతా తినకండి, ఎట్లుంటది? లేదా ఒక అరగంటనే మీరు గాలి పీల్చుకొని తక్కిన వారమంతా గాలి పీల్చుకోకండి. ఎక్కడుంటాం మనం? నీ దేవుడు నిన్ను సంరక్షిస్తున్నాడు, నిన్ను పోషిస్తున్నాడు, నీకు కావలసింది ఇస్తున్నాడు. ఆయనకి ఎప్పుడైనా మనం థ్యాంక్స్ చెప్తున్నామా? వారానికి ఒక్కసారి రావడానికి ఎంత బద్ధకమో, ఎంత భారమో. అలాగూ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకున్నట్లు మనం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 2 కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనం చూస్తే, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు అనగా శరీర సంబంధంగా మనము కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు ఏమైతున్నాడు, దినము నూతన పరచబడుతున్నాడు. ఇప్పుడు మనకు లంచ్ ఇస్తున్నారు, ఎందుకు? వాళ్ళు ఒక మెట్టు ఎక్కారు పిల్లలు. మనం అట్లా మెట్టు ఎక్కకపోతే ఆ పిల్లోడు 10th క్లాస్ పాస్ కాకపోతే ఎందులో ఉంటాడు? మళ్ళీ 10th లోనే ఉంటాడు. 9th వాళ్ళు ఏమవుతారు? 10th కి వస్తారు. ఆ కొత్తలతో ఈ పాతోడు కూర్చుంటారు, వాళ్ళందరూ ఆయనను ఎలా చూస్తారు? ఎంత భయంకరం. నేను నర్సింగ్ చేసేటప్పుడు మేము 3rd ఇయర్లో ఉంటుంది. మాకు 3rd ఇయర్ ఎగ్జామ్స్ చాలా టఫ్గా ఉంటాయి అన్నట్టు, అంతా డాక్టర్స్ తీసుకుంటారు అన్నట్టు వాళ్ళు. అయితే 2 కొలీగ్స్ వాళ్ళిద్దరు కలిసి ఏదో సినిమాకు వెళ్ళారు. మా ట్యూటర్ చూసిండండి వాళ్ళను. మా ట్యూటర్ చూసి కారణం లేకుండా వారిద్దరిని కూడా ఫెయిల్ చేసింది. మేము పైకి 4th ఇయర్కి వచ్చేసినాము. అది కూడా మేము ఉస్మానియా విడిచిపెట్టి GMHకి వెళ్ళిపోయాము. ఇక్కడ వీళ్ళు అదే దాంతోనే కాకుండా ఆ కొత్త బ్యాచెస్ అని వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటే ఎంత సిగ్గు అంటే, ఆమెకు ఏడ్చి ఆమె టీబీ రోగం వచ్చేసింది ఆమెకు. చూసారా? మనము మెట్టు ఎక్కకపోతే ఎంత సిగ్గుకరమో, ఎంత అవమానకరమో. నువ్వు రక్షణ తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుందో, 2 సంవత్సరాలు అవుతుందా, 5 సంవత్సరాలు అవుతుందా, 10 సంవత్సరాలు అవుతుందా, 20 అవుతుందా, 30 అవుతుందా, 40 అవుతున్నదో కదా. మనకి ఏజ్ ఎక్కువ అవుతున్నది, మనకు అన్నిట్లో ప్రమోషన్ వస్తుంది, కానీ ఆత్మీయతలు మాత్రం మనకు ప్రమోషన్ లేదు. ఎక్కడ ఉన్న గొంగలు అక్కడనే. ఎన్నో సంవత్సరాలకు ముందు రక్షణ తీసుకున్న వాళ్ళకి ఇంతవరకు ఆత్మ లేదు, ఇంతవరకు భాషలు లేవు, ఇంతవరకు స్వస్థత వరం లేదు, ఇంతవరకు ఒక సాక్ష్యం సరిగా చెప్పడానికి రాదు, ఎవరికి రాదు పాట. దేవుని నామానికి అవమానం ఇది. ఇన్ని సంవత్సరాల నుంచి రక్షణ తీసుకొని నీకు రాగం లేకున్నా, నా రాగం ఎలాగుంది, ఇలాంటి రాగంతోనే నేను దేవుని మహిమపరుస్తున్నా. కాబట్టి దేవునికి మహిమకరంగా మనం జీవిస్తున్నామా? నా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నది, చీకిపోతుంది, శరీరం అంతా చీకిపోతుంది, శరీరం అంతా ముడతలు పడుతుంది, శరీరం అంతా రోగాలతో ఉంటుంది. ప్రతిదీ కూడా ఇదేమైతుంది, రాను అసలు చూడసహ్యంగా అవుతుంది. కానీ నా అంతరంగ పురుషుడు దినము నూతన పరచబడుతున్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అంటే ఒక స్టెప్ నుండి ఇంకొక స్టెప్. ఇప్పుడున్నదిగా ఈ స్టేజ్ లో నేను లేను,
ఈ స్టేటస్ లో నేను లేను, రేపటికి ఇంకొక స్టేటస్, ఇంకో స్టేజ్ అప్పర్ అన్నట్టు. జేకబ్స్ ల్యాడర్, యాకోబునిచ్చిన ఎలాగ ఒక మెట్టు ఎక్కుతున్నారా దిగుతున్నారా? ఎక్కుతున్నాడు. ఆయన ఎక్కి 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 ఏమైపోయింది, ప్రపంచంలోని ఇజ్రాయెల్ దేశమే స్థిరపడిపోయింది, ప్రపంచాన్ని వణికిస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని రక్షణ తీసుకున్న మనం ఎలా ఉండాలంటే ఎక్కడున్న గొంగలు అక్కడే ఉన్నట్టు కాదు. నీ కానుక కొరకు దేవుడు ఆశపడి ఉండా, నువ్వు రావాలని. నువ్వు రాకపోతే ఇంక బోలెడు మంది ఉన్నారు. ఏలియా అంత గొప్ప భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను ఒక్కరిని రోషం గలవాడినైనా, నీ వెనక 7,000 మంది ఉన్నారు, బయలుకు మోకాళ్ళు ఉన్నని వారు. నువ్వు ఒక్కనివని అనకు, నేను ఒక్కనే ఉన్నా, నేనే చేస్తున్న సేవ, నేనే పని చేస్తున్నా, నేనే పాటలు పాడుతున్నా, అన్ని నేనే చేయాలా, అందరిమంతా ఊడు క్లీన్ చేస్తున్నా నేనే, వంట చేస్తున్నా నేనే, తర్వాత అందరిని ఆహ్వానిస్తున్నాను నేను అనకు. ఇంకా చాలా మంది నీ వెనక చేస్తున్నారు, నీకు కనబడతలేదు. నేను అనేది తీసేసి, హల్లెలూయా. నా అంతరంగ పురుషుడు దినము నూతన పరచబడుతున్నాడు కాబట్టి నేను నాకున్న తలాంతులతో నేను ఎంతో మందికి నేను ఆశీర్వాదకరంగా ఉంటాను, నా దేవుని నామాన్ని నేను గొప్ప చేస్తానని. వారానికి ఒకసారి వచ్చి మూలిగి ముక్కి సనిగి కదా ఏమన్నా అంటే ముఖం అంతా లావు పెట్టుకొని మళ్ళీ వెనుకకు తిరిగి చూస్తాను తోటు. నీ ఒక్కటే ఉందా నీ చర్చి? నాకు ఎన్నో ఉన్నాయని వెళ్ళడానికి రెడీ. అందరము దేవుని సన్నిధిలో నిలబడతామండి. నిలబడని వారు ధన్యులు, దేవుని తీర్పులో నిలబడిన వారు, అంటే మొదటి పునరుత్థానము కలవారు ధన్యులు. ఆ మొదటి పునరుత్థానంలో ఉన్న వారికి తీర్పు లేదు. ఆ తీర్పు లేకుండా మనం పరలోక రాజ్యం వెళ్ళాలి. క్రిస్టియన్స్ కూడా మనం ఎలా ఉంటాము, 40 దినాలు చాలా నిష్టగా ఉంటాం. శిలువ ధ్యానాలు అప్పుడు ఎంత నిష్టగా ఉన్నామండి మనము. ఉపవాసం ఉన్నాము, ప్రార్థనలకు వచ్చారు. శిలువ ధ్యానాలకు పడిపోతే నాకు ఒక ఆశీర్వాదం తక్కువ అవుతుంది అన్నట్టు పడుకుంటూ లేసుకుంటూ వచ్చారు 40 దినాలు. కానీ ఇప్పుడు నిజమే దేవుడు మనల్ని గురించి సిగ్గుపడుతున్నాడు అండి. ఎప్పుడైతే 40 దినాలు అయిపోతుందో ఇంకా ఏదేది చెయ్యలేదో అవన్నీ చేసి తీరుతాడు అన్నట్టు. అంతా కూడా వ్యర్థమే. దేవుడు అంటున్నాడు, అవి చేయకుంటే నయం, నువ్వు నా దగ్గరికి రాకుంటే నయము. ఎందుకనంటే నా నామాన్ని నువ్వు అవమానపరుస్తున్నావు. అసలు ఇవాళ ఉన్నామో ఇప్పుడు తర్వాత ఉంటామో లేదో తెలియదు. అందుకని బయటకు వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు ప్రార్థన చేయాలి. ఎందుకు? దేవా నన్ను క్షేమంగా తీసుకొని వెళ్ళు, క్షేమంగా ఏం పని ఆ పని చేసుకొని రావాలా. తర్వాత వచ్చిన తర్వాత అయ్యా నన్ను క్షేమంగా తీసుకొని వెళ్ళావు, క్షేమంగా తీసుకొచ్చావు, నీకే స్తోత్రాలు. సపరపడిన స్తోత్రాలు చెల్లిదా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పిల్లలు మంచి మార్కులతో పాస్ కావాలి, నా పిల్లలకు ఉద్యోగం రావాలా, 5 వారాలు రా 7 వారాలు రా, ఇలాగూ మనం దేవుని మభ్యపెడతలేమండి. ఇది నటించడము. దేవుడు నిన్ను 3 వారాలు ఇచ్చేసి 3 వారాలు నిన్ను చూస్తలేడా? ఏంది సూర్యరశ్మి ఇస్తలే, వెలుతురు ఇస్తలేడా, గాలి ఇస్తలేడా? నువ్వు వండుకున్నా నీ ఆత్మ ఎక్కడెక్కడ తిరిగి వస్తుందో తెలియదు. మళ్ళీ నీ ఆత్మను తీసుకొచ్చి నీ శరీరంలో పెడుతున్నాడు ఆయన. మన శరీరాన్ని ఎలాగనంటే ఒక లిమిట్ లో ఉంచడం లేదు, దాన్ని వంచాలా. ఉపవాసంతో వంచండి, ప్రార్థనలో వంచండి, కన్నీటితో చేయండి. సీమోన్ ఇంట్లో ఒక మగ్గు నిండా నీళ్లు లేవంట. యేసయ్య కాళ్ళకు నీళ్లు ఇవ్వడానికి మగ్గు నిండా నీళ్లు లేవు. ఆ మర్యాద చేయలే. కానీ పాపాత్మురాలైన స్త్రీ కళ్ళలో నుండి అన్ని నీళ్లు తీసుకొచ్చింది, ఆ నీళ్లతో కాళ్ళు కడిగింది. అలాంటి స్త్రీగా మనం ఉన్నామా? హల్లెలూయా. ఎలాగా ఉన్నాం మనం అనుకుంటున్నాము చాలా దేవునికి దగ్గరగా ఉన్నామని. దేవుడు నా రిపోర్ట్ చూపించిండు, ఇంతకు గ్యాప్ ఉంది. గ్యాప్ ఎందుకు పెట్టినావు? నా ఆన్సర్ పేపర్లో ఒక గ్యాప్ ఉంది, నా ఆన్సర్ పేపర్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, నా ఆన్సర్ పేపర్లో సెంటెన్స్ బాగా రాయలేదు. ఇవన్నీ నాకు చూపించిండు. అయితే నేను అన్న ఎన్ని తప్పులు ఉన్నాయి ప్రభా నాకు చూపించవా అని మళ్ళీ అడిగినా. నేను రెండో రాత్రి పడుకోకట ముందు మళ్ళీ అడిగిన, ప్రభా నేను ఎన్ని తప్పులు చేసినాను, ఇన్ని తప్పులు అని అంటున్నావు కదా, ఎన్ని తప్పులు చేసినానంటే 280కి 175 కరెక్ట్ చేసినాను నేను, ఇంకా 105 తప్పులున్నాయి, అవి నేను సరి చేసుకోవాలి. ఎంత చక్కగా చెప్తున్నాడు అండి దేవుడు. హల్లెలూయా. 280కి 175 నేను కరెక్ట్ చేసిన, ఇంకా 105. అమ్మో నేను అనకంటే ముందే దేవుడు అంటున్నాడు ఇవి చాలా ఎక్కువ అంటున్నాడు. ఎందుకంటే ఒక్క తప్పు పెడితేనే మనం పరలోక రాజ్యం చేయరము. 105 తప్పులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఎప్పుడు సరి చేసుకోవాలా? ఇది మా అమ్మకు పడ్డది కళ. ఇలాగో పాప నా తప్పులు దేవుడు చూపించింట 700 ఎంత చిల్లర అని ఆమె చెప్పింది నాకు. అని అంటే అట్లా చెప్తారమ్మా. నేను గేలుగా నవ్విన నాకే దేవుడు చూపించిండు. మా అమ్మ ఏది చెప్పినా కానీ నేను నమ్మకపోతుంటే అసలు దేవుడు అట్లా చెప్తాడా? నన్ను ఏమనుకుంటే నన్ను ఏమన్నా అంటే మీకు దేవుడు శిక్షిస్తాడు. అంటే నువ్వు పెద్ద ప్రవక్తవు, ఇక నిన్ను అంటేనే దేవుడు శిక్షిస్తాడు అంటే మేము నిజంగానే పడుతుంటేవి కానీ మేము గ్రహించకపోతుంటేమి. కానీ ఇప్పుడు మమ్మల్ని అన్నోళ్ళు ఎలాగ పడ్డారనంటే ఆ సంఘం వాళ్ళందరూ ఎదురు తిరిగిన వాళ్ళందరూ ఉద్యోగాలు తీసేసాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు ఉద్యోగాలు తీసేది బిచ్చు అయిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళు కావాలని మేము కాదు, మేము చెప్పలేదు. ఒక ఆయన మేము అక్కడ చర్చి కడుతుంటే అక్కడ ఇసుక పోసారు. ఆయన కారు ఆ ఇసుకలో దిగబడి అది కొద్దిగా పంక్చర్ అయింది. గారు కాలర్ పట్టుకున్నాడు. ఆయన నిన్ను ఎవరు పోయమన్నారు, ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ చేరతారా అని అన్నాడు. ఆయన ఏమనలేదంట, అమ్మన నిలబడ్డాడంట. వారం తిరగలేదండి, ఆయన ఉద్యోగం పోయింది, కారు అమ్ముకున్నాడు,
వచ్చి సారీ చెప్పిండు. ఏమని చేశాడా? అందుకనే నేను అనుగ్రహించు రక్షణ మీరు ఊరక నిలుచోండి. హల్లెలూయా, రెడీ, హల్లెలూయా, స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. గొప్ప దేవుడు, శక్తివంతుడైన దేవుడు. ఓ, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుని రాజ్యానికి అతి సమీపంగా వచ్చి ఒక అడుగు లోపలిస్తే పరలోక రాజ్యం పోయేదండి. ఎవరు? మొట్టమొదటి ఇస్కరియోతు యూదా. దగ్గర వరకు వచ్చాడా పరలోక రాజ్యానికి? 12 మందికి దేవుడు చెప్తున్నాడు, 12 సింహాసనాలు మీరు కూర్చోండి, 12 గోత్రాలకు మీరు తీర్పు తీరుస్తాడన్నాడు. ఆయనకు బోధించాడు, ఆయనకు ఆజ్ఞాపించాడు, ఆయనకు తినబెట్టాడు, ఆయనతో తిరగబెట్టాడు, ఆయనతో కలిసి పడుకున్నారు. అన్నీ తెలుసు. ఒక్క నిమిషంలో సాతానుకు ఆయన లొంగిపోయాడు. అందుకని ఆయనతో తిన్నవాడు. చూడండి, కీర్తన 41:9 అంటాడు, నా విహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. ఎవరు అని అంటే ఇస్కరియోతు యూదా. అలాస్కి ఏమైపోయింది? వాని ఇల్లు విడవబడును గాక బైబిల్లో రాసింది. వాని ఇల్లు చూశాను నేను. అసలు వాని ఇల్లు ఎలాగంటే ఒంటరిగా పాడుపడ్డది. తన వంశం లేదు, తాగలేదు. వాడు పుట్టకుండా ఉండిన ఎడల మేలంటున్నాడు దేవుడే. ఎందుకు అంటే వాడు పశ్చాత్తాపడలేదు. దేవుని దగ్గర ఎంత పాపినైనా దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు రక్షిస్తాడు. కానీ ఏం చేశాడు? వాడు క్షమాపణ అడగలేదు, పశ్చాత్తాపడలేదు. ప్రభువుకు సమీపంగా వచ్చి పరలోక రాజ్యంలో ఆయనతో కూర్చుండేవాడు. ఆయన పోగొట్టుకున్నాడు. అది ఒకటి. రెండవ వాడు పరిసయుడు, ధనవంతుడైన యవనస్తుడు. సద్బోధకుడా, నిత్య జీవం చేరాలంటే నేను ఏం చేయాలనంటే యేసుప్రభు ఏమంటున్నాడు? నీవు ధర్మశాస్త్రము గురించి తెలుసు కదా, ఆజ్ఞలన్నీ కూడా గైకొనమంటే అన్ని నేను గైకొంటున్నానయ్యా, ఆజ్ఞలన్నీ కూడా నేను అనుసరిస్తున్నా అనంటే యేసు అతనిని ప్రేమించి అని రాస్తున్నది మార్క్స్ వార్తలో. యేసు అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నువ్వేం చేయాలి? నీ ఆస్తిని అమ్ము, బీదలకు ఇమ్ము, తర్వాత రమ్ము, లేకపోతే పొమ్ము. వీడేం చేశాడు? ముఖమంతా చిన్నపుచ్చుకున్నాడు. నేను ఇంత ఆస్తి నేను అమ్మాలా? అసలు ఆస్తి అంటే ఏంటి? వాడు అన్ని కూడా కరెక్ట్గా ధర్మశాస్త్రం కరెక్ట్గా అనుసరిస్తున్నాడు. నువ్వు పరలోక రాజ్యానికి దూరంగా లేవని అన్నాడు. కానీ ఒకటే ఒకటి తక్కువ ఉంది. ఏంటనంటే అవన్నీ చేసి నీవు ఆస్తిపరుడు అయిపోయినావు. కానీ అదొక్కటి అమ్మి అంటే వాని ఆస్తి ఏందనంటే వానికి ఉన్న మంచి గుణాలు. నేను నీతిమంతుని అనే అహంకారం ఉన్న దాని దగ్గర. నేను అమ్మలేను, నేను నీ దగ్గరికి రాలేనని అవన్నీ అమ్మేసి నువ్వు నన్ను వెంబడించన్నాడు. అంతే. ఆ 10 నాణాలు ఆమె ఏం చేస్తుంది? ఒక్క నాణ్యం పోగొట్టుకుంది. 9 నాణాలు ఉన్నాయి. 9 వరాలు ఉన్నాయండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహం, అన్ని 9 వరాలు ఉన్నాయి. కానీ ఆ ప్రేమ అనే వరం లేదు. ఆ ప్రేమనే దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమనే లేదు. అందుకని అది సంపాదించుకోమన్నాడు. ఆ ఒక్కటి కొద్దుగా ఉన్నది. ఈమె 9 పెట్టుకుని ఏం లాభం? నీకు ప్రేమనే లేకపోతే. ఈయన కూడా ఇవన్నీ ఉండి ఏం లాభం? నేను లేకపోతే నువ్వు పరలోక రాజ్యంలో చేరవయ్యా, అవన్నీ వదిలేసి నువ్వు వచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. వాడు ఎంత సంతోషంగా పరిగెత్తొచ్చాడు, అంత దుఃఖపడుతూ వాడు పరలోక రాజ్యానికి దూరంగా వెళ్ళిపోయాడు. వీడు రెండోవాడు. మూడోవాడు అపోస్తల కార్యములు 8:23-24 దాంట్లో గారడివాడైన సీమోన్ ఉన్నాడు. హల్లెలూయా. గారడివాడైన సీమోన్ వీడెవడు అనంటే పేతురుతోని, యోహానుతోని, తర్వాత ఫిలిప్పు, ఈ ముగ్గురితో కలిసి సేవ చేస్తున్నాడు. వాళ్ళని చూశాడు, వాళ్ళు చేసే అద్భుత కార్యాలు చూశాడు. వెళ్ళి గారడి పుస్తకాలన్నీ రాల్చేశాడు. వచ్చి వాళ్ళని చూసి వాళ్ళలో కలిసిపోయి వాళ్ళు చేస్తున్న అద్భుత కార్యాలను చూసి ఇంకా టెంప్ట్ అయిపోయి వాని దగ్గర ఉన్న డబ్బు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టి, నాకు కొద్దిగా నీలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ నాకు దయచేయి. ఇదేంటి? పెరుగా? అక్కడ పోయి ఒక పెరుగు డబ్బా కొనుక్కొని రావడానికి, ఒక పాల ప్యాకెట్ కొనుక్కొని రావడానికి, చాక్లెట్ కొనుక్కొని రావడానికి, ఇది ఏంది? డబ్బు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టేసి, అయ్యా మీ దగ్గర ఉన్న పరిశుద్ధాత్మ వరమ కొద్దిగా ఇవ్వు. పేతురు అంటున్నాడంటే, నీ ద్రవ్యం నీతో నశించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ద్రవ్యము నీతో నశించును గాక. నీ హృదయం సరిగా ఉన్నట్టు లేదు. నువ్వేమైపోయిందో, నాతో కలిసి నువ్వు పరిచర్య చేస్తున్నావు, నువ్వు బాగానే ఉన్నావు, బాప్తిజం తీసుకున్నావు, అన్ని బాగున్నాయి. కొంతమంది పాస్టర్ల వెనక తిరుగుతారండి. పాస్టర్ల వెనక తిరిగి ఆ పాస్టర్కి ఏది కావాలంటే దేవుని కంటే ఎక్కువ పాస్టర్కు సేవ చేస్తుంటారు. ఎందుకు? ఆయనకున్న ఆ అధికారము, ఆయనకున్న ఆ పవర్ అంతా నాకు రావాలని. ఎలీషా ఏం అడిగిండు? ఏలియాను 2 ఆత్మ కావాలన్నాడు. అబ్బో, అది చాలా కష్టతరంగా ఉంది, ఆయన ఇస్తా తీసుకో అని అన్నాడా? అందుకని ఎలాగనంటే నాకు కష్టతరంగా ఉన్నది, నేను కనబడితే నీకు దొరుకుతుంది, లేదంటే లేదని అనేసిండు. అది దేవుని చేతిలో ఉంది. మనకు అన్నీ దొరుకుతాయండి, అవునా కాదా? నేను ఒక వాక్యం వింటుంటే ఒక అతను చెప్తున్నాడు, బాగా తాగుబోతంటే ఆయన 2 ట్యాప్స్ పెట్టించుకుంటంట. ఒక ట్యాంక్ ఏమో బీర్తో నిండుతుందంటది. ఎవరైనా కానీ పోసుకొని వచ్చేసి తాగచ్చట. ఆయన ఉన్నయన్ని అవయాలన్నీ కాపాడైపోయినాయి అంట ఆయనకు, తాగి డాక్టర్ దగ్గరికి వచ్చి, అయ్యా నీకు ఎంత అంటే అంత డబ్బు ఇస్తానని బతికియ్యం
అప్పుడు ఆయన అన్నాడు, మేము స్వస్థత చేస్తాము కానీ ప్రాణం పెట్టమయ్యా. ప్రాణంకు బదులు ప్రాణం పెట్టేది మేము కాదు. అక్కడ హల్లెలూయా, గట్టి హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోయింది, ఇంత చిన్న పిల్ల పోతే భయం మనకు, పెద్ద పిల్ల పోతే ఇంకా భయం, టీనేజర్ పోతే ఇంకా భయం, ఇప్పుడు వివాహిత కడుపుతో ఉండే అది పోతే కూడా భయమే మనకు. దినములు ఏమైపోయినాయి, చెడ్డ. అది దాన్ని చేసిన వాళ్ళు ఎవరు, మనుషులను యథార్థవంతులుగా పుట్టించాను కానీ వారు తంత్రంలో చేత వాళ్ళు ఏమైపోయి చెడిపోయారండి, దినాలను చెడగొట్టారు. వీడు గారడి వాడైన సీమోని ఏం చేస్తున్నాడంటే డబ్బులు ఇచ్చి మనం ఏం చేద్దాం, ఇది కొనాలి అది కొనాలంటే పేతురు గద్దిస్తున్నాడు. ఏంటి అని అంటే, నీ హృదయం సరిగా లేదు, నీ హృదయాన్ని పోయి మార్చుకో, మారు మనసు పొందు, అప్పుడు బాప్తిస్మం పొందు. మొట్టమొదటి నీ మనసు మార్చుకో. నువ్వు తాగటనివా, నువ్వు తినటనివా, నువ్వు ఏంటి ఇవన్నీ గారడీలు చేసేవానివా, గమ్మత్తులు చేసేవానివా, అబద్ధాలు ఆడేటోనివా, మోసం చేసేటోనివా, అవన్నీ మార్చుకో మొదలు. మేము ఏంది అంతకుముందు ఎంత భయంకరంగా ఉన్నావో ఇప్పుడు ఒక మనిషిలాగా తయారై వస్తున్నావు. అది దేవుల్లో ఉన్నది ఏంటంటే నిన్ను మనిషిగా మారుస్తున్నాడు. నీలో ఉన్న నక్కజిత్తులన్నీ పోతున్నాయి, నీలో ఉన్న క్రూరత్వం పోతుంది, నీలో పగ ద్వేషం ఇవన్నీ పోతున్నాయి. ఇది మారమంటున్నాం. హల్లెలూయా. అందుకని కొంతమంది పాస్టర్లు అనుకుంటే డబ్బులు చాలా వస్తాయని చెప్పేసి కదా, వాళ్ళు అలాగే తీసుకుంటున్నారు, వీళ్ళు అలాగే ఉంటున్నారు. నాకు మీ డబ్బులు వస్తే చాలు అన్నట్టు ఉన్నారు కొంతమంది. విన్నారా? మేము మీటింగ్ ఉన్నదంటే తప్ప ఇంకోసారి అడిగేది లేదు. మేము ఎప్పుడు కూడా మా స్వప్రయోజనానికి, మాకు కరెంటు బిల్ కట్టడానికని లేదు, మాకు పోవడానికని లేదు. మా కారు ఎంత భయంకరంగా మొన్న ఏమైపోయింది, ఆ రాళ్ళు అన్ని ఇక్కడ వేసేసి మా కారే పాడైపోయింది. ఆ కారు అక్కడే ఉంది కానీ 80,000 దానికి కట్టాలనంటే ఇంతవరకు తెచ్చుకుంటలేము మేము. అది జమైన తర్వాత మెల్లమెల్ల తెచ్చుకుందాంలే అని అది అక్కడే ఉంది. హల్లెలూయా. ఈ కాలం క్రైస్తవులైన పాస్టర్లు కానీ, పాస్టర్ల వెనుక తిరిగే సంఘ సేవకులకు కానీ, సంఘ పెద్దలకు కానీ డబ్బు కావాలి కానీ నాకు మీ భయము భక్తి అవసరం లేదు. మీరు ఇష్టం ఉన్నట్టు ఉండండి కానీ డబ్బు మాత్రం మాకు కావాలి. అయితే నీ హృదయం సరిగా లేదు కాబట్టి మాలో పాలు పంపులు లేవు. హల్లెలూయా. పేతురు ఎంత గట్టిగా చెప్తున్నాడు, మాలో పాలు పంపులు లేవు, వెళ్ళిపో, నువ్వు చేస్తున్నావు ఏంటిదో వెళ్ళిపో. పేతురు అంటున్నాడు, యేసుప్రభు కాళ్ళు కడిగేటప్పుడు ఆయన దగ్గరికి వస్తే, ప్రభా నువ్వు నా కాళ్ళు కడుగుతావా, నా కాళ్ళు కడుగుతావా అని అంటే, సరే నా కాళ్ళు మాత్రం అసలు కడగొద్దు. నాలో నీకు పాలు పంపులు లేవంటే, అమ్మో నీలో పాలు పంపులు లేవంటే పరలోక రాజ్యంలో నాకు స్థలం లేదు. హల్లెలూయా. పరలోక రాజ్యంలో స్థలం లేదు, ఆయననే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం స్థలం లేకపోతే నాకెందుకయ్యా, నా తల నుండి అరికాల వరకు కడగయ్యా. చూసారా, ఆయనలో పాలు పంపులు లేవంటే అది మహాభయంకరం. కానీ ఈ గాడివాడి సీమోన్ను మాలో పాలు పంపులు లేవని పరిగెత్తించు, వెళ్ళిపో, నీ హృదయం సరిగా లేదు, నీ హృదయం సరిగా చేసుకుంటారా. దేమా అనేట ఆయన ఉన్నాడు 4వ అన్న. ఆయన ఏం చేశాడంటే పౌలుతో పరిచయం చేశాడు, కోవర్కర్ అండి. అంత పెద్ద పరిశుద్ధుడైన పౌలుతో ఆయన సేవ చేసి, ఆయన ఎక్కడి వెళ్తే అక్కడ చేసి తన మనసును మార్చుకున్నాడు, ఆయనతో కలిసి సేవ చేశాడు. అంతా ఎక్కడ వెళ్తే అక్కడ ఎంత కష్టపడ్డాడు, అంత కష్టపడి ఒక దినం వచ్చే వరకు పౌలు గారిని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయాడు. తిమోతికి చెప్తున్నాడు ఆయన, 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు, తిమోతి దేమా నన్ను విడిచి లోకంలోనికి వెళ్ళిపోయానని. చూడండి, దేమా నన్ను విడిచి లోకాన్ని ఇష్టపడ్డాడు, డబ్బును ఇష్టపడ్డాడు, లోకంలో ఉన్న కోరికలను ఇష్టపడ్డాడు, కానీ నన్ను విడిచాడు, దేవుణ్ణి విడిచాడు, పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టాడు, ఆయన సేవని విడిచిపెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే అలాగ విడిచిపెడతారో, ఎవరైతే అలాగూ పరలోక రాజ్యం వద్దని వెళ్తారో వాళ్ళంత దౌర్భాగ్యులు ఇంకొకరు లేరండి. దురదృష్టవంతులు, దౌర్భాగ్యులు, దాన్ని చూచి వెనుకకు తిరిగి విసర్జించే వాళ్ళు అంత భయంకరులు అన్నట్టు. అందుకని ఏ ఒక్క చిన్న తప్పున్నా ఇప్పటి నుంచి నువ్వు కరెక్ట్ చేసుకో. హెబ్రీ పత్రిక వీళ్ళందరూ పరలోక రాజ్యం గడపలేకపోయినారంట, గడపని ముద్దు పెట్టుకున్నారంట. ఇంకా ఒక క్షణం అయితే అడుగు లోపల పడుతుండే, కానీ ఆ క్షణం లోపల వాళ్ళు వెనక తిరిగి వచ్చేసారు. ఆ శిలువ మీద దొంగ ఒకడు మారాడు, మరి ఇంకోటి మారితే ఏమైతుండే? ఒకడు చక్కగా యేసయ్యతో వెళ్ళిపోయాడు, ఒకడు తిన్నగా నరకానికి వెళ్ళిపోయాడు. ఆ ధనవంతుడు లాజరు ఏం చేశాడండి? ధనవంతుడు ఏమైనా తప్పు చేశాడా? ఎవరైనా చంపాడా? ఏమైనా అబద్ధాలు ఆడాడా? మోసం చేశాడా? ఏమైనా చేశాడా? ఏం చేయలే కదా. వాడు ఏం చేశాడు? వాడు ఉన్నదంతో వాడు తింటున్నాడు, తాగుతున్నాడు, కూలుకుతున్నాడు మంచిగా. కానీ అక్కడ పడి ఉన్న వ్యక్తిని చూస్తలేడు. మీరు ఎవరికన్నా సహాయం చేయకపోతే ఇట్లాడితే దేవుడు అడుగుతాడేమో. చూసారా, వాడు చచ్చిపోయాడు, వీడు చచ్చిపోయాడు, వీడు చక్కగా నరకానికి వెళ్ళాడు. వాడు ఎక్కడ వెళ్ళాడు? అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు. అబ్రహాం రొమ్మును ఆనుకొని ఉన్నాడు. అప్పుడు కన్నులెత్తి చూశాడు, అమ్మో నా ఇంటి వాకటి పడ్డవాడు, కుక్కలు వచ్చి మన కురుపులు నాకినాయి, మనకి సరిగా బట్టలు లేవు, వారికి సరి తిండి లేదు, మనకి ఆశ్రయం లేదు. హెబ్రీలు అంటాడు ఏషావు వంటి భ్రష్టుడు. ఏషావు ఏం చేశాడు? ఎర్రర్రై నాకు ఇచ్చేసేయు, నా జ్యేష్ఠత్వం తీసుకోమంటున్నాడు. జ్యేష్ఠులే పరలోక రాజ్యానికి వారసులు. వాడు అన్నాడు మాటికి, ముట్టిగానే జ్యేష్ఠత్వం తీసేసుకో, ఏం కాదులే అనుకున్నాడు. కానీ పరలోక రాజ్యంలో జ్యేష్ఠులైన వారండి, జ్యేష్ఠులు అయితేనే పరలోక రాజ్యం చేరుతారు. నీవు 2వ వాడివా, నువ్వు 3వ వాడివా, నువ్వు 4వ వాడిగా, నీకు జ్యేష్ఠత్వం కావాలి.
అప్పుడే నువ్వు పరలోక రాజ్యం చేరుతావు. హల్లెలూయా. హెబ్రీ పత్రికలో అంటారు, అది జ్యేష్ఠుల సంఘము. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ 10 మంది కన్యకలు, 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేని వారు, వాళ్ళు కూడా రక్షణ తీసుకున్నారు. వాళ్ళు సంఘంలో ఉన్నారు. వారందరూ కూడా సిద్ధపడి ఉన్నారండి. అందరి దగ్గర ల్యాంప్స్ ఉన్నాయి, అందరి వెలుగుతున్నవి, అందరి దగ్గర నూనె ఉంది. కానీ ఏమైపోయింది? వీళ్ళది ఆరిపోతుంది. ఎందుకు? పరిశుద్ధాత్మ లేదు, ఒట్టి బాప్తిసం ఉంది. దేవుని నమ్ముకున్నారు, తెల్ల చీరలు అన్ని కట్టుకొని వచ్చారు, దీపం ఉంది, ఎందుకంటే నేను బాప్తిసం పొందుకున్నా. కానీ పరిశుద్ధాత్మ ఏది? ఆత్మ లేనివాడు అది తెలుసుకోండి. ఎంత మందికి పరిశుద్ధాత్మ లేదు? ప్రభు ఇప్పుడు అడుగుతున్నాడు, ఆత్మ లేనివాడు నావాడు కాదు. మరి ఇక్కడ ఉన్నారు మీరు, పరిశుద్ధాత్మ లేదు, కొనుక్కొని రండి అని బుద్ధి గల కనికలు అంటే వాళ్ళు వెళ్ళి కొనుక్కొని వచ్చేవరకు ఏమైపోయిన తలుపు వేయబడ్డది. అయ్యా అయ్యా మేమయ్యా, మీరెవరో నన్ను ఎరగని అంటున్నాడని. అంత క్షణం లోపల ఎరగని అన్నాడు దేవుడు. పరలోక రాజ్యం దాకా వెళ్ళారు, అక్కడ డోర్ మూయబడి ఉన్నది. మనకు డోర్ మూయబడితే మనం ఇక్కడ ఏ వీధులలో తిరుగుతాం? ఏ వీధులు లేవండి, చక్కగా నరకంలో పడతాం మనం. జాగ్రత్త. బల్ల తీసుకునే వాళ్ళం మనమున్నాం. పాత నిబంధన పర్ణశాలల పండుగ, పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం అన్ని కూడా యేసుక్రీస్తుకు సాదృశ్యం. హల్లెలూయా. యేసుక్రీస్తుకు సాదృశ్యం. అయితే మనం ఏం చేయాలనంటే, పండుగల్లో పర్ణశాల పండుగ, పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ ఉందా అసలు? పాత నిబంధనలు ఉన్నదా? ఎక్కడుంది పాత నిబంధన? నిర్గమకాండము. అక్కడ దేవుడు దిగొస్తాడు కదా, దేవుడు దిగొచ్చి ఏం చేస్తాడంటే మోషేకు ఆజ్ఞలు ఇస్తాడు. అక్కడ దేవుడు స్వయాన దిగొచ్చాడు. ఎప్పుడైతే యెహోవా దేవుడు దిగొచ్చాడో అక్కడ ఏమైపోయింది? ధర్మశాస్త్రం మనకు వచ్చింది. ఆ రూల్స్ నియమాలన్నీ ఎలాగుండాలి మానవునికి ఇచ్చిండు. ఇచ్చి కిందకు వస్తే ఏమైపోయింది? మానవుడు చెడిపోయాడు. మానవుడు దూడం చేసుకొని ఏమైపోయాడు? దాన్ని మొక్కుతున్నాడు. మమ్మలను ఎర్ర సముద్రం దాటించింది ఈ దూడ కదా, ఎర్ర సముద్రం దాటించింది, తెగుళ్ళ నుండి విడిపించింది. దాని ముందు తింటున్నారు, తాగుతున్నారు, డాన్స్ చేస్తున్నారు. ఒకరు తన సహోదరిని చంపితే 3000 మంది అలా ఆన్ ద స్పాట్ చచ్చిపోయారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయము, అక్కడ పరిశుద్ధాత్ముడు దిగొస్తే 3000 మంది దేవునిలో చేర్చబడ్డారు. హల్లెలూయా. 3000 మంది దేవునిలో చేర్చబడ్డారు. రక్షణ వచ్చింది 3000 మంది. ఇక్కడ 3000 మంది తన ఆత్మను కోల్పోయారు. వారు చచ్చిపోయారండి, నిత్య నరకానికి వెళ్ళిపోయారు వాళ్ళు. చూసారా? అందుకని పెంతెకోస్తు పండుగ దాసత్వం నుంచి విడిపించింది మనల్ని. కానీ పర్ణశాల పండుగ ఏంటనంటే, మనల్ని మనం తగ్గించుకొని మనము పర్ణశాలలో ఉండాలి. రాజైనా మంత్రి అయినా ఎవరే గాని డేరాలో ఉండాల. పస్కా పండుగ ఏంటి అంటే దాసత్వం నుంచి విడిపించాడు దేవుడు. ఈ పస్కా పండుగ ఏంటి? సాతాను కాడ నుంచి మనల్ని విడిపించాడు. ఇప్పుడు మనం దేవుని శరీరం తిని దేవుని రక్తం త్రాగితే ఆయన రూపంలోకి మనం మారిపోతున్నాం. వేషధారణ మనలో ఉండకుండా పస్కా పండుగ ఎలాగ మనం చేస్తున్నాం అంటే, మన దాసత్వం నుంచి విడిపించిన నా యేసయ్య అక్కడనేమో ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించాడు, వాగ్దాన దేశానికి చేర్చాడు. ఇప్పుడు మనల్ని సాతాను కాడి నుంచి విడిపించాడు. ఆయన వాగ్దాన దేశం అంటే ఆయన ఉన్న దగ్గరికి మనం వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. రెడీ? హల్లెలూయా. అందుకని పాత నిబంధనలో పస్కా పశువు ఎవరు అనంటే గొర్రె పిల్ల కదా. ఆ పొదలో చిక్కుకున్న గొర్రె పిల్లను అబ్రహాంకు చూపించిన దేవుడు ఇక్కడ ముళ్ళ కిరీటం పెట్టుకొని నిన్ను నన్ను చూస్తున్న నా దేవుడు సిలువలో వేలాడుతున్నాడు. ఆయననే మన పస్కా పశువు. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనంలో, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడాను, నీ కొరకు ఆయన నా కొరకు వధింపబడ్డాడు. కాబట్టి ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువాడే. తర్వాత అంత్య దినమున వాణిని, అబ్బా అంత్య దినమున తీర్పు దినమున నిన్ను జ్ఞాపకం చేసుకొని, ఈమె నా బిడ్డ కదా, ఈమె నా బిడ్డ, ఆమెను తీర్పులోకి నడు. అందుకని కుడివైపున ఉన్న నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, కుడివైపున ఉన్న వారులారా, మీరందరూ నిత్య పునరుత్థానానికి వెళ్ళండి. మీకు తీర్పే లేదు, మీకు శిక్షనే లేదు. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దాహం ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ అన్ని సమృద్ధిగా ఉంటాయంటండి. కాబట్టి అక్కడికి నేను తీసుకెళ్లాలంటే నీవు ఎలాగూ ఆ బల్లలో పాల్గొంటున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో కదా మనం అందరం కూడా నిష్కపటలమై నిష్కలంకులమై ఇంకా దుర్మార్గత అనేది మనలో ఉండకుండా హృదయశుద్ధి గలవారమై బల్లలో పాల్గొందాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియపరతండి గొప్ప దేవుడానికి స్తోత్రం. ఆరంభంతో తోడైనారు, చక్కని వాక్యం విన్నాము, చక్కని పాటలతోనూ స్తుతి ఆరాధనలోను దిగువ చేత నడిపించారు. ముఖ్యంగా ప్రభా నీ సేవను ప్రేమించి ఇచ్చిన కానుకలు దశమ మొక్కుబడి అర్పణ దీవించి ఆస్వాదించండి. దేవాని స్తోత్రం యేసయ్యా, ఇచ్చిన కానుక మీ సేవలు వాడుకోమని ప్రార్థనిస్తున్నాను. ఇచ్చిన నూరంతలో ఏం దయచేయి, ఏ విధంగా పండుగ కూడా మీ కృప దయచేయి. మేము ఇప్పుడు కూడా ప్రభు అయిన సంస్కారాలు పాల్గొనబోతున్నాము. నా శరీరం తిని నా రక్తం తాగుడు నిత్యం చేయగలవాడు, అంతర్మూలాన్ని రేపుతాను సెలవిచ్చిన గొప్ప దేవుడా, ఇది పరలోకం వచ్చిన జీవాహారం నేనే, ఈ ఆహారం తినవాడు నేను చనిపోడని చెప్తున్న దేవా, మీ జీవబృట్టుగా లోకానికి వచ్చారు,
మరి మేము తిని భూదిగంతుడికి సాక్షి ఉండే భాగం మాకు దయచేయమని మా దీన ప్రార్థన సందుపలు చేసుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.